హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీమా. వెల్కమ్ బ్యాక్ టు సీమా వ్లాగ్స్. ఈరోజు మన ఇంట్లో షబ్బే బరాత్ ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ముందుగా మన ముస్లిం సోదరులందరికీ షబ్బే బరాత్ ముబారక్. ఈ ఫెస్టివల్కి ఏదైనా స్వీట్ చేసుకోవచ్చు, కానీ రెడ్ కలర్లో ఉండాలి అంట. సో ఏం చేయాలా అని థింక్ చేస్తే మైండ్లో అయితే థాట్ వచ్చేసింది, ఈజీగా చేసుకోవచ్చు, రవ్వ కేసరి అయితే త్వరగా అయితే అయిపోతుంది కదా అనేసి నేను ఇది చూస్ చేసుకున్నాను. ఏం లేదండి, 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యి అనేది వేడి అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ అనేది దోరగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు అదే గీలో 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ బదులు ఇడ్లీ రవ్వ తీసుకునేరు సెట్ అవ్వదండి, ఉప్మా రవ్వనే తీసుకోవాలి. ఈ ఉప్మా రవ్వ కూడా అదే ఘీలో ఫ్రై చేసుకోవాలి, దోరగా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఇలా వేసి ఇలా నీళ్ళు వేసేస్తారు, అది ఎంత మంచిగా అయితే సెట్ అవ్వదు కదా. సో కొంచెం దోరగా ఫ్రై అయితే బాగుంటుందండి. ఈ లోపల మనం వాటర్ అనేది వేడి చేసుకుందాం. వాటర్ అనేది ఉప్మా రవ్వ 1 కప్ తీసుకుంటే వాటర్ అనేది 3 కప్స్ తీసుకోవాలి. సో 1:3 లాగా వేడి చేసుకోవాలి వాటర్ అనేది. ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉప్మా రవ్వ అనేది దోరగా ఫ్రై అయిన తర్వాత వేడి చేసిన వాటర్ అనేది ఇందులో వేస్తూ కలుపుతూ వేయాలండి. అప్పుడే ఒకేసారి వేస్తే మరీ అంతగా ఉండలుగా అయిపోతుంది రవ్వ అనేది. సో కలుపుతూ వేసుకుంటే బాగా సెట్ అవుతుందండి. చూస్తున్నారు కదా ఎంతో సాఫ్ట్గా ఉంది కదా. ఇంకా కుక్ అవ్వాలండి. ఇది రవ్వ అనేది మరి మెత్తగా అయిపోతుంది, చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఆ విధంగా కుక్ అవ్వాలి. చూస్తున్నారు కదా ఎంతో సాఫ్ట్గా ఉంది కదా. సో వాటర్ అనేది ఆ రవ్వ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులో 1 కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా. సో 1.5 కప్ అనేది చక్కెర అనేది వేసుకోవాలి. సెట్ ఈ 1.5 కప్ అనేది చక్కెర సెట్ అయిపోతుంది. మరి చాలా స్వీట్ కావాలి అనుకుంటే 2 కప్స్ షుగర్ అనేది వేసుకుంటే బాగుంటుందండి. మా ఇంట్లో మా డాడీకి షుగర్ ఉంది కాబట్టి ఎక్కువగా అంత స్వీట్గా అయితే నేను చెయ్యను. సో 1.5 కప్ షుగర్ అయితే సరిపోతుంది 1 కప్ రవ్వకైతే. సో ఇంకా చాలా తినే వాళ్ళకి, ఓవర్ స్వీట్ తినే వాళ్ళకైతే 2 కప్స్ సరిపోతుంది. ఈ షుగర్ అంతా ఈ రవ్వలోకి బాగా ఇంకిపోవాలి. ఒకవేళ రవ్వలో ఏమన్నా ఉండలుగా కనిపిస్తే స్మాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ గరిటెతోనే ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక 3 యాలక్కాయలు అనేది దంచుకొని తీసుకోవాలి. అండ్ పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే ఇన్స్టాంట్గా దంచుకొని వేసుకోవాలి. నార్మల్గా అయితే ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. ఇప్పుడు నేను ఫెస్టివల్ కోసం అనేది రెడ్ కలర్ వేయాలి కదా, నార్మల్గా అనేది వేసుకోవచ్చు, వేసుకోకూడదు, వైట్గా అయినా తినేయవచ్చు. ఇందులో ఎల్లో కలర్ ఉంటుంది. నార్మల్గా చేసుకునే వాళ్ళైతే ఎల్లో కలర్ ఉంటుంది, ఆరెంజ్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్గా వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఆరెంజ్ కలర్ అనేది తీసుకున్నాను. ఆ ఫుడ్ కలర్ అంతా కలిసిపోయిన తర్వాత ఇందాక మనం జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకున్నాం కదా. సో ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి అండి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు రవ్వ కేసరిని. నేను ఈ బౌల్లో వేసుకొని కేక్లా చేసుకున్నాను. అందులో డెకరేషన్ అనేది జీడిపప్పు కిస్మిస్తో అయితే చేసేసుకున్నాను. మీరు కూడా ఇలాంటి పనులు చేస్తారా? నేనైతే చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటాను. అంతే అండి. ఈ స్వీట్ అయితే చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డయాబెటిక్ పేషెంట్ అయితే తినవచ్చు. మరీ అంత స్వీట్గా లేదు కదా. సో తినవచ్చు అండి. దీంతోపాటు నేను బిర్యానీ కూడా చేశాను, చికెన్ బిర్యానీ చేశాను. అండ్ ఇది ఈ చికెన్ బిర్యానీ ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ పెట్టున్నాను. నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కూడా చేసేయండి చూసి. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా ఉంది కదా బిర్యానీ. ఇంకా చూస్తుంటేనే బిర్యానీ కలర్ఫుల్గా ఉంది. తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అసలు
మీరు ఈ కొలతలతో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను బాస్మతి రైస్తో అయితే చేయలేదు, నార్మల్ రైస్ మసూరా బియ్యంతోనే చేశాను. మసూరా బియ్యంతో చేసినా కూడా చూడండి పొడి పొడిగా ఎంత బాగుందో. కుకింగ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నా ఫాస్టింగ్ టైం క్లోజింగ్ టైం అయితే వచ్చేసింది కదా, అదే అండి ఇఫ్తియార్ టైం అయితే వచ్చేసింది. అండ్ ఈ డేట్స్ వచ్చేసి మా నైబర్స్ ఉమ్రాకి వెళ్ళారు. సో ఉమ్రాకి వెళ్ళిన డేట్స్ అయితే తినితే ఇంకా బాగుంటుంది కదా అనేసి నేను ఇఫ్తియార్లో ఉమ్రా చేసిన డేట్స్ అనేది తీసుకున్నాను. అండ్ ఇఫ్తియార్ అయిపోయిన తర్వాత నమాజ్ అయితే చదువుకున్నాను. ఈ షబ్బే బారాత్ అనేది రంజాన్ ముందు వస్తుందండి. సో నాకు నా ఫేవరెట్ డేస్ అనేది వస్తున్నాయి, అదే అండి రంజాన్లో. ఇంకా నా నమాజ్ అయితే అయిపోయింది కదా. సో ఈ మా రిలేటివ్స్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇలా సింపుల్గా చేసుకున్నాం. మేమైతే నార్మల్గా అయితే అన్నం కూడా పెడతారు, అన్నము ఇంకా వాళ్ళ ఫేవరెట్ ఐటమ్స్ ఇలా చేసుకొని పెడతారు. ఇంకా మా డాడీ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కదా, సో అందుకనేసి సింపుల్గా అయితే పెట్టేశాము. అండ్ ఇలా ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేరు తలుచుకొని ఇలా ఉబ్బుది అనేది వేస్తాము. మా రిలేటివ్స్లో అయితే మా నాన్నమ్మ, తాతయ్య, ఇంకో తాతయ్య అయితే చనిపోయారు. సో వాళ్ళ పేర్లు తలుచుకొని విభూది అనేది నిప్పులో వేసుకోవాలండి. సో నేనైతే నమాజ్ అయిపోయిన తర్వాత, ఇషా నమాజ్ అయిపోయిన తర్వాత ఇంకా జాగరం స్టార్ట్ అయితే చేసేసాను. యాసిన్ చదువుకొని అండ్ ఖురాన్ కొంచెం సేపు చదువుకున్నాను. అండ్ తస్బీ కూడా చేసుకొని దాని తర్వాత ఎగ్జాక్ట్లీ 1 o'clock అవుతుంది కదా. సో ఆ టైంలో అయితే ఖురాన్ నమాజ్ అనేది స్టాప్ చేసుకోవాలి. ఎందుకు ఏంటి అనేది నాకు కూడా తెలీదు, కానీ ఎగ్జాక్ట్లీ 1 o'clockకి ఖురాన్ నమాజ్ అనేది చేసుకోకూడదు అంట, మా మమ్మీ చెప్పారు. కొంచెంసేపు ఆగిన తర్వాత 1:30 అలా 1:30 నుంచి 3 o'clock వరకు నమాజ్ చేసుకొని 3 అయిపోయిందండి. బయట వాతావరణం ఎలా ఉంది అంటే మా క్యాట్స్ అన్నీ నిద్రపోతున్నాయి, ఓన్లీ ఎక్సెప్ట్ జారా తప్ప. జారా అయితే నేను పనుకుంటేనే పనుకుంటుంది. చూస్తారు కదా ఎలా మెలుకొనే ఉందో. నేను పనుకుంటేనే పనుకుంటుందంటే, లేదంటే నాతో పాటు జాగారం చేసుకుంటుంది. సరే కదా నాతో పాటు ఉంది కదా అనేసి కొంచెంసేపు తనతో ఆడుకున్నాను. తనకి ఇలా చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకు కూడా చాలా ఇష్టమా? నాకైతే క్యాట్స్, డాగ్స్ అంటే చాలా ఇష్టం అండి. మా జారాకి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరు అంటారు కదా ఫుడ్ పెట్టేసి ఊళ్ళోకి వెళ్తారు కదండి, మా క్యాట్స్ అయితే తినవండి, మేము చేత్తోనే పెట్టాలి. జారాతో అయితే ఆడుకుని సరిపోయింది. ఇంకా తాజుద్ అయితే నమాజ్ చేసుకున్నాను. తాజుద్ నా ఫేవరెట్ నమాజ్ అండి. ఇది మ్యాక్సిమం అందరూ చదవరు, ఎవరో కొందరు అదృష్టం ఉన్న వాళ్ళైతేనే చదువుతారు తహజుద్ నమాజు. తాజుద్ నమాజ్ అయిపోయిన తర్వాత ఫాస్టింగ్కి రెడీ అవుతున్నాను. సో ఫాస్టింగ్ ఫస్ట్ నేనైతే ఎవ్రీడే ఈ మిల్క్ అయితే తాగుతాను. ఓన్లీ ఫాస్టింగ్ టైంలో అనే కాదు, ఎవ్రీడే అనేది తాగుతాను. నాకు కాఫీ, టీ కన్నా ఈ మిల్క్ అంటే చాలా ఇష్టం. అండ్ మంచిది కూడా అనేసి తాగుతాను. ఏం లేదండి, కొంచెం పాలు వేసుకొని అందులో శొంఠి అండ్ కొన్ని మిరియాలు వేసుకొని దంచుకొని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి. చక్కెర వేసుకుంటే మరి అంత బాగుండదు, బెల్లం వేసుకుంటే బాగుంటుంది ఈ మిల్క్. అందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఒక 1 minute అనేది బాగా బాయిల్ చేసుకోవాలి. అప్పుడు కప్లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత తాగితే చాలా బాగుంటుంది. అండ్ ఎక్కువగా ఈ మిల్క్ ఎవరు తాగుతారంటే ఆకలి కాని వాళ్ళు కూడా తాగవచ్చు. అండ్ నేనైతే నాకు డైలీ హ్యాబిట్ అయితే వచ్చేసింది కదా, సో నేను కాఫీ, టీకి బదులుగా ఈ మిల్క్ అయితే తాగుతాను. మీలో ఎంతమందికి ఈ మిల్క్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. నేనైతే ప్రతిరోజు మిస్ కాకుండా అయితే తాగుతాను. కొంతమంది తాగుతారో లేదో కొంచెంసేపు ఆగిన తర్వాత ఫార్మాలిటీకి అయితే అన్నం అయితే తినేసాను. సహరీ చేయాలి కదా, సో ఫాస్టింగ్ అయితే ఉండాలి, షబే బారాత్ ఫాస్టింగ్ చేయాలి. సో మమ్మీతో తిట్లు పడకుండా కొంచెం అన్నం అనేది తినేసాను. దాని తర్వాత నమాజ్ చేసుకొని నిద్రపోవడం.
అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటా. ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్.